హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 25. అసలు మార్కెట్స్ బ్లడ్ బాత్ లాగా ఫాల్ అయితే అవుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ రెడ్డే తప్ప గ్రీన్‌లో ఏవి కూడా లేవు. ఎస్బీఐ లైఫ్ నేను ఏవైతే స్టాక్స్ యాడ్ చేశానో బజాజ్ ఆటో, హీరో మోటో ఇవన్నీ కూడా బుల్లిష్‌లో ఉండిన్నాయి. సో ఎంట్రీస్ తీసుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఎస్బీఐ లైఫ్‌లో మార్నింగ్ మనం చూస్తే 114 పాయింట్స్ టు అబోవ్ అనేది మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో సస్టైన్ అవుతుందా అని లెవెల్స్ డ్రా చేసుకొని చూస్తే 1713 అనే లెవెల్ క్రూషియల్ ఉండింది. అది మన క్యాండిల్ బ్రేక్ అవుతూ ఫామ్ అయింది. సో నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసి 945లో డౌన్వర్డ్ ఎంట్రీ తీసుకున్నాను. ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 10 o'clock క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓన్లీ చిన్న నార్మల్ అంటే మీకు తెలుసు నేను ఓవర్ టార్గెట్స్ని ప్లేస్ చేసుకోను అని. ఓన్లీ 1200 రూపీస్ ప్రాఫిట్ అనేది ఎస్బీఐ లైఫ్లో బుక్ చేసుకున్నాను. అండ్ మిగతా చూస్తే బజాజ్ ఆటో కూడా అంతే. మార్నింగ్ బుల్లిష్గా ఉన్న స్టాక్ సడన్గా బేరిష్గా టర్న్ అయిపోయింది. మీరు చూడండి ఏదైనా దాంట్లో ఫస్ట్ క్యాండిల్ అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నాయి అండ్ సడన్ ఫాల్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్లో మనకు తెలుసు పహల్గామ్లో చాలామందిని మన వాళ్ళని టెర్రరిస్టులు చంపేశారని. ఆ న్యూస్ వల్లే ఫాల్ వస్తూ ఉంది. సో నిఫ్టీ 50 చూసుకుంటే ఎగ్జాక్ట్గా నేను థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను కన్ఫర్మేషన్ కోసం. ఎందుకంటే ఎస్టర్డే స్లో బ్రేక్ అయ్యాక నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. 945 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి చూస్తే ఇంకా 100 పాయింట్స్ డౌన్వర్డ్ మూవ్ వచ్చింది. బట్ రీఎంట్రీ అయితే తీసుకోలేదు. అరౌండ్ 3000 టు అబోవ్ ప్రాఫిట్ని నేను నిఫ్టీలో బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడైతే సిపిఆర్ క్రాస్ అయిపోయిందో అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని ఉండి లాస్ట్ వరకు కనుక హోల్డ్ చేస్తుంటే 10,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఎవరైనా హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా వచ్చి ఉంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. హోల్డ్ చేసి అంటే నేను ట్రయల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అండ్ సడన్గా మనకి ఫ్లక్చువేట్ అయ్యి హిట్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మార్నింగ్ ఓన్లీ 2 బ్యాంక్స్ మాత్రమే మనకి గెయినర్స్గా ఉండినాయి. హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మార్నింగ్ కొద్దిగా బులిష్గా ఉండినాయి. తర్వాత నెక్స్ట్ చూస్తే ఒక్క గెయినర్ కూడా లేకుండా అన్ని లూజర్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది బేరిష్గా టర్న్ అయిపోయింది మార్కెట్ అని. సో అక్కడి నుంచి కూడా నేను డౌన్వర్డ్ ఎంట్రీసే సర్చ్ చేశాను. ఇంకా దేంట్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఓన్లీ నిఫ్టీ 50 అండ్ దాంట్లో మాత్రమే తీసుకున్నాను. అండ్ హీరో మోటో కూడా మార్నింగ్ చూస్తే మంచి మూమెంట్ అయితే వచ్చింది. ఎస్టర్డేస్ హై కూడా బ్రేక్అవుట్ అయ్యింది అండ్ అక్కడి నుంచి చూస్తే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా ప్రతి స్టాక్ మీరు ఏదైనా ఓపెన్ చేసుకోండి అలానే అయింది. సో ఇప్పుడు ఇంకా నిఫ్టీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకవేళ అప్వర్డ్ మూమెంట్ వస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఇంకా ఏ ఎంట్రీస్ అయితే తీసుకోవట్లేదు. ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 4728 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. మీ ట్రేడ్ ఎలా జరిగింది, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.